ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనములు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా కీడును విడిచిపెట్టేటువంటి వారి మీదకే వాగ్దానములు, ఆశీర్వాదములు వస్తాయి. కీడు తలపెడుతూ ఇతరులకు, కీడు ఆలోచిస్తూ ఇతరులకు మేలు పొందుకోవాలని చూస్తే వ్యర్థమే. ఎవరైతే కీడును విడిచి మేలును వెదకాలి. ఎక్కడ వెతుకుతావు? నీ సరౌండింగ్స్లో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ సమాజంలో, నీ ఉద్యోగములో, ఎక్కడికి నువ్వు వెళుచున్నావో అక్కడ మేలు ఏం చేస్తున్నాను, నేను కీడు తలపెడుతూ ఉన్నానా, మేలు చేస్తున్నానా అని మేలును వెతికితే దేవుడు సహాయము చేసేటువంటి దేవుడు, బ్రతికించేటువంటి దేవుడు ఆయన, సజీవులుగా ఉంచేటువంటి దేవుడు ఆయన, అనేకుల హృదయాల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించి ఆశీర్వదించి తోడుగా ఉండేటువంటి దేవుడు. మనం ఇష్టప్రకారం బ్రతుకుతూ దేవుడు నాకు తోడుగా ఉండాలి అని అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నారు అని అంటే అది భ్రమ మాత్రమే. దేవుడు తోడు లేడు, ఎప్పుడో విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే నీ మనసులోనికి కీడు అనేటువంటి ఆలోచన కలుగుతుందో ఇతరుల పట్ల, ఆ రోజే దేవుని ఆత్మ నీ నుండి వెళ్ళిపోయి ఉంటుంది. దేవుడు నీకు తోడుగా ఉండరు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ప్రభువారు మరలా ఏం వాగ్దానం ఇస్తున్నారంటే, ఎప్పటికైనా మరలా చెబుతూ ఉన్నాను, ఇదిగో కీడును అసహించుకోండి, మేలును ప్రేమించండి. కీడును అసహించుకొని మేలును ప్రేమిస్తే నేను ఒకవేళ మిమ్మల్ని కరుణించవచ్చు, కృప చూపొచ్చు అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కాలంలో యోసేపు సంతతిలో మిగిలినటువంటి వారి మీద ఏ విధంగా కృప చూపాలని ఇష్టపడ్డారో, అదే రీతిలో దేవుడు ఈ కాలంలో కూడా ఆయన కృపను చూపాలని ఇష్టపడేటువంటి దేవుడు ఆయన, కనికరించాలని ఇష్టపడేటువంటి దేవుడు ఆయన. మరి ఆయన వైపు తిరుగుతూ కీడును విడిచిపెట్టి, కీడును అసహించుకొని మేలును ప్రేమిస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం తప్పక మీ జీవితాల్లో నెరవేరుస్తారు దేవుడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు కనుక జాగ్రత్తగా మీరు కీడును విడవండి. ఎవరికి కూడా కీడు చేయాలనే తలంపు మీకు రాకూడదు. కీడు చేయాలని, కీడు చెప్పాలని ఇతరులకి ఇటువంటి తలంపుల్లో నీ ఉంటే నీ జీవితాంతము దేవుడు నీకు తోడుగా ఉండరు అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. నేను ఎవరికి తోడుగా ఉంటాను అని అంటే, మేలు చేసేటువంటి వారికి తోడుగా ఉంటాను. ఇంకా లేఖనం చెప్తూ ఉంది, మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవునిని ఎరుగునటువంటి వాడంట. మరి ఈరోజు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని దీవెనలు నాకు ఉండాలి, ఆయన నాకు ప్రతి పనిలో, ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండాలి, నేను ఆయన కృపను పొందుకోవాలనే ఆలోచన మీకుంటే, కీడుకు సంబంధించిన ఏ ఆలోచన కూడా 0 కూడా ఉండడానికి వీల్లేదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు కల్పిస్తూ ఉంటారు మనుషులు, ప్రక్కన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కీడు చేయమని, అది చెప్పమని, ఇది చెప్పమని, చేయమని. కానీ మనము జాగ్రత్తగా ఇది మంచిదా కాదా అని ఆలోచించుకోవాలి. నీకు మనసునిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చారు కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఏది కీడు ఏది మేలు అని యోచించలేవా? తెలియదు అనడానికి వీల్లేదు ఇంకా. కాబట్టి కీడును విడిచి మేలును వెదకండి, కీడును అసహించుకొని మేలును ప్రేమించండి. ప్రతి విషయంలో నేను మీకు తోడుగా ఉంటానంటున్నాడు దేవుడు. కీడు చేయాలని చూసిన వాళ్ళకి
దేవుడే పనిష్మెంట్ ఇస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తూ భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కలగ చేస్తున్నారో వారిని దేవుడు పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి వారికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నాకు దేవుడు తోడుగా ఉండాలి, నేనైతే మేలే చేస్తాను అనేటువంటి ఒక నిశ్చయతని హృదయంలో తీసుకో. దేవుడు ఖచ్చితముగా ఆశీర్వదించి ఆయన తోడుగా ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన కృపా కనికరం ఎప్పుడు మిమ్మల్ని విడిచిపోదు అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాగ్దానాన్ని నేను పొందుకోవాలి, నాకు ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాలు నాకు తోడుగా ఉండాలి. ఎవరికైనా నేను అపకారం కలిగించాలని ఆలోచన ఉన్నా కూడా దాన్ని దేవుడు తొలగించాలని మీరు హృదయపూర్వకముగా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన కృప మీకు తోడుగా ఉండి సమస్త కార్యములను సఫలము చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థిస్తాను మీ కొరకు, ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. మాకు అసలు కీడు తలంపులే లేవనుకుంటే చాలా మంచిది, ఇంకా మేలు చేయండి, మేలును ప్రేమించండి, ఎవరికి మేలు చేయాలో యోచించండి, దేనికి సహాయపడాలో యోచించండి. దేవుని రాజ్యము కట్టడానికి, అనేక ఆత్మలు కాపాడడానికి, సహాయపడడానికి ఆలోచించండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రార్థిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నాయన ప్రభువా, అయ్యా తండ్రి, ఎవరి ద్వారా కీడులో ఉన్నారో ప్రభువా మీరే సహాయం చేయండి అయ్యా. ప్రతి కీడును తొలగించమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. బిడ్డలు బ్రతుకున్నట్లుగా నాయన, ఒకవేళ బిడ్డల ఆలోచనల్లో ఏదైనా కీడుంటే తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. తొలగించుకునే శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీరే సహాయము చేయండి ప్రభువా. అయ్యా తండ్రి ప్రభు, కీడును ద్వేషించుటకు సహాయము చేయండి, మేలును ప్రేమించే కృపను దయచేయండి. మీ బిడ్డలకు నాయన తోడుగా ప్రతి విషయంలో ఉండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా అలాగే ఈరోజు నాయన తండ్రి, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలకు నాయన ఏ కీడు తగలకుండునుగాక, మీ మేలుతో తృప్తి పొందుదురుగాక. అయ్యా మీరే సహాయము చేయండి ప్రభువా. అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి నాయన. అయ్యా వారి మధ్యలో ఉన్నటువంటి ప్రతి కీడును తొలగించండి, మేలుతో వారిని తృప్తిపరిచి ఆశీర్వదించమని, అనేక పెళ్లి రోజులు జరుపుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి, బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను మీరు దర్శించండి నాయన. ఆదరించండి ప్రభువా. ఏ కీడు ఆ కుటుంబంలో కలిగి ఉందో, ఏ కీడు ఆ నాయన ఆ వ్యక్తిలో కలిగి ఉందో మీరే సహాయము చేసి స్వస్థపరిచి బలపరిచి గాయమును మాన్పమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాము తండ్రి. సహాయము చేయి ప్రభువా. మీరే కృపను చూపండి అయ్యా. ప్రయాణాలను దీవించండి అయ్యా. తోడుగా ఉండండి నాయన. అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి ప్రభువా. మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా మీ కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అలాగే తన ప్రపరిశుద్ధ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. నూతనముగా తన ప్రపరిశుద్ధుడా అయ్యా, ఏ బిడ్డలైతే ప్రభు దగ్గరకు వచ్చినారో వారికి మంచి బోధకులను దయచేయండి నాయన. సత్యవాక్యాన్ని నాయన బోధించే బోధకులను దయచేయండి ప్రభువా. అయ్యా గర్భఫలాలు దయచేయండి నాయన. ఉద్యోగాలు దయచేయండి ప్రభు. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా. సహాయము చేయండి ప్రభువా. మీరే నాయన తోడుగా ఉండి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామమున వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు చేసి మీకు తోడుగా ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.